హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లలిత హార్ట్‌ఫుల్ విలేజ్ లైఫ్. మనం వంట చేస్తుంటే మధ్యలో ఎప్పుడైనా సిలిండర్ ఆగిపోతే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో ఈరోజు నాకు తెలిసింది. వంట చేస్తుంటే సిలిండర్ మధ్యలో ఆగిపోవడం నాకైతే ఇదే ఫస్ట్ టైం. కానీ నేను ఒక 5-10 మినిట్స్ అయితే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మా వారు 6 గంటలకే క్యారేజ్ బాక్స్ రెడీ చేయమన్నారు. కానీ కరెక్ట్ టైంకి అందిస్తానో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇక స్పీడ్గా కట్టెల పొయ్యి ముట్టించేసి ఫస్ట్ అయితే అన్నం పెట్టాను. ఎందుకంటే అన్నం మధ్యలోనే ఆగిపోయింది కదా, తొందరగా అయ్యింది. ఒకవైపు బుడంకాయ వేసి పప్పు చేద్దామని పప్పు పొయ్యి మీద పెట్టిన, ఇంకోవైపు అయితే బెండకాయ కర్రీ చేద్దామని బాండి పెట్టేసిన. ఫాస్ట్గా అయితే వంట చేస్తున్నా. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. కానీ నేను ఎంత సైలెంట్గా లేచినా మా చిన్నోడికి ఎలా తెలుస్తుందో ఏమో, కానీ వాడు నేను లేచిన వెంటనే లేస్తాడు. వాడికి అమ్మ పక్కన లేకుంటే నిద్ర రాదేమో, కానీ పెద్దోడు మాత్రం కరెక్ట్ టైంకి 6కి లేస్తాడు. మా చిన్నోడు నాతో పాటు ఎంత ఎర్లీగా లేచినా సైలెంట్గా ఉంటే ఏం భయం ఉండదు. కానీ వాడు పొయ్యిలో కట్టెలు పెట్టడానికి పోతాడు, లేదంటే కవర్లు వేయడానికి పోతాడు, కాల్చుకుంటాడేమో అని చాలా భయం వేస్తుంది. అదే పెద్దోడు కూడా మేల్కా ఉంటే మాత్రం చిన్నోడు ఏ పని చేసినా మమ్మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్తాడు. ఇంకా ముందు బెండకాయలు సపరేట్గా వేయించుకుంటాం కదా, మంచిగా ఫ్రై అయినాయి. తర్వాత బెండకాయ కర్రీకి పోపు వేస్తున్నాను. మరోవైపు పప్పు కూడా మంచిగా ఉడుకుతుంది. పప్పు చేసినప్పుడు ఒక పప్పు మాత్రమే చేస్తే సరిగా తినరు, పప్పు కూడా అయిపోదు. దాంట్లో బుడంకాయనన్నా లేదంటే ఏదైనా పాలకూర, పుంటుకూర, ఆకుకూరలు ఏవైనా వేస్తే తింటారు. మనం ఇంత ఎర్లీగా లేచి చేసిన వంటను సరిగా తినకుండా కింద పారబోస్తే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మా ఇంట్లో ఏది చేస్తే కంప్లీట్గా అయిపోతుందే అదే వంట చేస్తాను నేను. ఇంట్లో తినని ఐటెం చేసి అనవసరంగా కింద పోయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళకు నచ్చినదే చేస్తాను. పప్పు కూడా పోపు పెట్టడం అయిపోయింది. ఇంకా బెండకాయ కర్రీ ఒక 5 మినిట్స్ పట్టొచ్చు అంతే. మా చిన్నోడు నాకు చాలా హెల్ప్ చేస్తాడు. కింద పోస్తాడేమో అని వద్దని చెప్పినా వాడు అస్సలు వినడు. వాడు అనుకున్నది ఖచ్చితంగా చెయ్యాలంటాడు. ఇక మా వారికి టిఫిన్ కూడా పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్యారేజ్ బ్యాగ్లో బాక్సులు పెట్టడానికి చిన్నోడు చాలా పోటీ పడతాడు. కానీ నేను ఎప్పుడు పెట్టనివ్వను, ఎందుకంటే వాడు టిఫిన్స్ కింద పోస్తాడేమో అని భయం అవుతుంది. నేను ఏ పని చేసినా వాడు ఎప్పుడు నా వెనకాలే ఉంటాడు. నేను ఏదైనా మర్చిపోయినా నాకు బాగా గుర్తు చేస్తాడు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు అంటే చిన్నవాళ్ళు ఇలాగే ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మా వారు క్యారేజ్ తీసుకొని పనికి వెళ్ళిపోయారు. తను ఉన్నప్పుడే వాకిలు ఊడుస్తాను. తను వెళ్ళిపోయాక కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుంటాను. నేను ముగ్గులు పెట్టే వరకు చిన్నోడు తాగడానికి వాటర్ పైప్ పట్టుకుంటాడు. బిందెలు నిండిపోతే ఆ బిందెలు తెచ్చి నేను ఇంట్లో పెడతా. అంతలోపు పెద్దోడు పాల కొయ్యేస్తాడు. అంటే పాలు ఇంటి ముందే కదా, వాడు పొయ్యేస్తాడు. అందరు అంటారు ఆడపిల్ల ఉంటేనే అమ్మకు తోడు అని, కానీ నాకు 2 మగపిల్లలైనా మంచిగా హెల్ప్ చేస్తారు. కాకపోతే ఒక ఆడపిల్ల లేదే అని బాధ. ఇక పెద్దోడైతే పాలు తెచ్చిండు. ఈరోజు సిలిండర్ అయిపోయింది కాబట్టి ఇంకా పొయ్యి మీదనే పాలు పెట్టేసిన. ఇంతలోపు పిల్లలకు బ్రష్ చేయించిన. పొయ్యి మీద చేసిన పాలు కానీ చాయ్ కానీ కొంచెం పొగ వస్తుంది కాబట్టి టేస్ట్ వేరే ఉంటుంది. ఇక పిల్లలు అయితే పాలు తాగుతున్నారు. ఎక్కువ సాల్ట్ బిస్కెట్స్ తింటారు పాలల్లో, కానీ నాకు 4 బిస్కెట్స్ ఇవ్వడానికి వస్తాడు. వద్దు నాన్న నాకు అంటే కూడా వినడు, ఖచ్చితంగా తీసుకోవాలంటాడు. ఇకపోతే మా పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర టమాటాలు, వంకాయలు, పుంటుకూర వచ్చినాయని వాళ్ళు కాల్ చేసిండ్రు. ఇక నేను వెళ్ళిన తెచ్చుకోవడానికి. మా ఊర్లో ప్రతి సండే సంత జరుగుతుంది. సంత అంటే మార్కెట్ అన్నమాట. అందరం దాదాపు వారానికి సరిపడ కూరగాయలు సండే రోజే తెచ్చి పెట్టుకుంటాం. కానీ ఈరోజు స్పెషల్గా మా ఇంటి దగ్గరికి రావడం, మేము తీసుకోవడం జరిగింది. మాకు కూరగాయల సంత కొంచెం దూరం. ఈరోజు అయితే కొంచెం బరువు తగ్గింది. ఎందుకంటే కొన్ని కూరగాయలు ఇంటి దగ్గరే తీసుకున్నాం కదా, ఇంకా కొన్ని కూరగాయలు మాత్రం మార్కెట్కి వెళ్ళి తప్పకుండా తీసుకోవాల్సిందే. కూరగాయలు తీసుకొని మా ఇంటికి వచ్చేసినాం. ఈరోజు మార్నింగ్ చేసిన వంటనే టిఫిన్ అయితే ఏం చేయలేదు, కానీ నైట్ అయితే రొట్టెలు చేసిన. ఆ రొట్టెలు తింటున్నారు పిల్లలు. ఆ రొట్టెలు బెండకాయ కర్రీ వేసుకొని మార్నింగ్ తిన్నారు. ఇంకా నాకు బట్టలు ఉన్నాయని మిషన్ ఎక్కేసాను. మా పిల్లలు నాకు అదే కావాలి ఇదే కావాలి అని పర్టికులర్గా అయితే ఏం అడగరు. ఇంట్లో ఉన్నది తింటారు, సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. సాయంత్రం కల్లా అయితే 3 బ్లౌజెస్ ఇవ్వాలి. మళ్ళీ నేను 3 గంటలకి సంతకు వెళ్ళాలి. టైం సరిపోతుందో లేదో చూడాలి. 3 బ్లౌజులకే టైం సరిపోతుందో లేదో అనుకుంటున్నారా? దానిలో ఒకటి డిజైన్ బ్లౌజ్ అయితే ఉంది. నేను మిషన్ కుట్టుకుంటుంటే మా పిల్లలు అయితే చదువుకుంటున్నారు. పిల్లలు సైలెంట్గా ఉంటే ఎన్ని బ్లౌజులైనా కుట్టచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.